నమస్తే, వెల్కమ్ టు వోల్గా టైమ్స్. నేను గౌరీ. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారానికి సంబంధించి ఏకసభ్య కమిటీ నిర్ణయాన్ని ఆమోదించవచ్చు, కంటిన్యూ చేయవచ్చు అంటూ కూడా కోర్టు తీర్పిచ్చింది. మరి దీనికి సంబంధించి అయితే ఇక అసెంబ్లీలో కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే స్వర్ణ దేవాలయం తరహాలో చట్టం తీసుకురావాలి అని సీఎం ఆదేశాలు జారీ చేశారు. దానికి సంబంధించి కూడా అందరూ స్టడీ చేయాలి అంటూ కూడా ఆదేశించారు. మొత్తానికైతే ఇక లడ్డు కల్తీ వ్యవహారానికి సంబంధించి గుడికి సంబంధించి కూడా నిబంధనలు కఠితరం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక దీని మీద ఈరోజు చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సో ఈరోజు చూసుకుంటే సీఎం తరహాలో చట్టం తీసుకురావాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికైతే నిబంధనలు కఠినతరం చేస్తాము అంటున్నారు. తిరుమల లడ్డూపై ఇంకా కీలక చర్చ సాగబోతుంది. అంతేకాకుండా ఏకసభ్య కమిటీని కంటిన్యూ చేయవచ్చు అంటూ కూడా కోర్టు తీర్పిచ్చింది. మరి మొత్తం పరిణామం చూసుకుంటే ఏం జరగబోతుంది అంటే తిరుమలకు సంబంధించి ఎటువంటి నిబంధనలు అమలు చేసే అవకాశం ఉంది అనుకోవాలి సార్? మీకు అట్లాగే నమస్కారం. 2 నిమిషాలు వేరేగా మాట్లాడుకున్నాం. ఒకటేమో తిరుమల లడ్డు కల్తీ మీద రేపు అసెంబ్లీ చర్చ జరుపుతామన్నారు. మంచిదే, చర్చ ముగించండి అన్న చంద్రబాబు నాయుడు నోటి వెంటనే వచ్చింది. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఏకసభ్య కమిషన్ మీద వైసీపీ వాళ్ళు కేసు వేస్తే అది కొనసాగవచ్చు అని తీర్పిచ్చింది. కనుక కొనసాగడం అంటే ఒక రకంగా నైతికంగా ఇటు మన కూటమి ప్రభుత్వం గెలిచినట్టు లెక్క. ఎందుకంటే కూటమి ప్రభుత్వం మీద ఇప్పటిదాకా వీళ్ళు ఏమంటున్నారు, మీరు సుప్రీంకోర్టు ఇచ్చిన సాధికారత కమిటీ రిపోర్ట్ మీదనేనా మీరు ఇంకో కమిటీ వేస్తారు, మీకు అనుకూలంగానే ఈ ఏకసభ్య కమిషన్ రిపోర్ట్ తెప్పించుకోవడం చేస్తున్నారు, కల్తీ లేదు అని చెప్పి ఆ కమిటీ తేలిస్తే కేవలం కల్తీ నెయ్యి అసలు నెయ్యి కాదని చేస్తే మీరు దాన్ని మళ్ళీ తిరగదోడి చేస్తున్నారని అన్నది. దాన్ని రద్దు చేయాలని సుప్రీంకోర్టుకి వెళ్ళారు వాళ్ళు. సుప్రీంకోర్టు కొనసాగని చూద్దాం, వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం అన్నది. కనుక ఒక రకంగా ఇప్పటి పైచే ఇప్పుడు ప్రభుత్వానికి కూటమి అయిపోయింది. రెండోది ఏంటంటే ఈ రేపు అసెంబ్లీలో చర్చ అంటారు కదా, ఎట్లాగో ప్రతిపక్షం రావడం లేదు కనుక మరి అసెంబ్లీలో సజావుగా వాళ్ళు అనుకున్నదే సాగించుకుంటారు. ఎందుకంటే ఎదురు లేకపోతే యజ్ఞం చేయొచ్చు అని సామెత. కనుక వైసీపీ వాళ్ళు 11 మంది రాకపోతే వాళ్ళే మాట్లాడతారు, వాళ్ళే ఆరోపణ చేస్తారు, వాళ్ళే సమాధానం చెప్తారు. చూసాం కదా, ఎప్పుడైనా కూడా తప్పుడు ప్రశ్న వేసి తప్పుడు సమాధానం చెప్పుకునే ప్రయత్నం ఎప్పుడైనా చేస్తుంటారు. అది జగన్మోహన్ రెడ్డి చేస్తుంటారు, ఈయన కూడా చేస్తుంటారు. నిన్న కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఆరోపణ ఏంది, ఆయన బడ్జెట్ వారి మీద మాట్లాడాలని పిలిచి బడ్జెట్ విడిచిపెట్టి ఏదో ప్రశ్న ఎవరితో అడిగించుకొని ఒక అనుకూలమైన విలేకరుతో అడిగించుకొని మొత్తం నెయ్యి గురించి మీరు అడిగారు కనుక చెప్తున్నానని చెప్పి ఈయన కూడా మాట్లాడిన సందర్భం చూసినాం. అంటే ప్రశ్న అడిగించుకున్న తానే మొత్తం పొడిగించింది అనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళ ఆరోపణ చేశాం. ఇప్పుడు రేపు కూడా ఏం చేస్తారు అసెంబ్లీలో ఈ కూటమి ప్రభుత్వం అంటే ప్రశ్న వాళ్ళే వేసుకుంటారు, వాళ్ళ సభ్యుల ద్వారా వాళ్ళే సమాధానం చెప్పుకునే క్రమంలో మళ్ళీ బురద చాలుతారు. మొత్తం అంతా ఇప్పుడు బురద రాజకీయాలు నడుస్తున్నాయి, చూస్తున్నాం కదా. గతంలో ఇప్పుడు చాలాసార్లు చూస్తున్నాం, విదేశాల్లో బురద పండుగ జరుపుకుంటారు. తెలుసు కదా, బురదలో పడి బొలుతుంటారు అందరూ కూడా. అందరూ అదొక ఉత్సాహం, అదొక. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అట్లాగే ఉన్నాయి. లేకుంటే టమాటాలతో కొట్టుకుంటారు చూస్తాం, లేకుంటే కోడిగుడ్లతో పగలగొట్టి కొట్టుకుంటుంటారు, టమాటా ప్యూరీలా మునుగుతారు. అట్లాగే బురద రాజకీయాలు నడుస్తున్నాయి. రేపు అసెంబ్లీలో కూడా ఇదైతే అంటున్నాను. ఎందుకంటే ఏదో ఒక ప్రశ్న అడిపిస్తారు, వాళ్ళ ద్వారా సమాధానం చెప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి మీద మళ్ళీ బురద జల్లే ప్రయత్నం చేస్తారు. విధాన మండలిలో మంచి చోట ప్రతిపక్షం ఉన్నది, పోతున్నారు కూడా వాళ్ళు. విధాన మండలిలో ఆరోగ్యకరమైన చర్చ జరుగుతుంది అనుకోవట్లేదు, కానీ కొంతవరకు డి అంటే డి వాళ్ళకు ఎదురు నిలిచేదానికి కొత్త సత్యనారాయణ అంటూ పార్టీ ఉన్నది కనుక కొంత మెజార్టీ కూడా కొంతవరకు వైసీపీకి ఉంది కనుక వాళ్ళు ధీటుగా సమాధానం ఇస్తున్నారు. ఏమైనా సరే మళ్ళొకసారి ఇప్పుడు ఆ అశుద్ధం మీద ఒకరి నోటి చదువుకుంటుంటారు తప్ప ఏం లేదు. అంటే నిజమైన ఆ నెయ్యి గురించి మాట్లాడిన దానికి ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాను. ఇక రెండోది ఏంటంటే స్వర్ణ దేవాలయం తరహాలో చట్టం చేస్తారు. ఇప్పటికే టీటీడీ చట్టం పగడబద్దిగా ఉన్నది. అసలు రంగం చెప్పండి, స్వర్ణ దేవాలయంలో కూడా చట్టం ఎవరికి వర్తిస్తున్నది? హిందువులం పోతే మనం పోతే ఎవరు కూడా అక్కడ ఎవరు అభ్యంతరం పెట్టారు. ఎందుకు పెట్టారంటే హిందూ మతంలోనే ఒక శాఖ, అది ఒక రకంగా చెప్పాలంటే. మనకు హిందూ మతం సనాతనమైందంటే ఆ తర్వాత క్రీస్తు పుట్టుక, క్రీస్తు శకం అంటున్నాం కదా, క్రిస్టియన్లకు అదొక ఆరాధనగా మారింది యేసు క్రీస్తు. అలాగే 6వ శతాబ్దంలో ముస్లిం మతం పుట్టింది. అట్లానే 13వ 12వ శతాబ్దం వరకు మనకు సిక్కు మతం లేదు. అంటే మనకు గురునానక్ బోధనల వల్ల ప్రభావితమైన వాళ్ళు ఇక్కడి నుంచి హిందూ మతం నుంచే ఒక శాఖ విడిపోయింది లెక్క. అంటే గురునానక్ బోధనలకు వాళ్ళు మాత్రమే సిక్కు మతం పాటిస్తున్నారు. కనుక సిక్కును వేరే మతంగా భావిస్తలేదు. హిందూ మతంలో ఒక భాగంగా జైనుడు గాని సిక్కులు గాని వీళ్ళందరూ కూడా మన మహావీరుడు బోధనల వల్ల జైన మతం వచ్చింది. అట్లా గురునానక్ బోధనల వల్ల సిక్కు మతం వచ్చింది. కనుక స్వర్ణ దేవాలయంలో ఏ చట్టం ఉందంటే నేను 2-3 సార్లు స్వర్ణ దేవాలయం సందర్శించిన, హిందువులు పోతే ఎట్లాంటి నిబంధనలు తెలియవు, కానీ ముస్లిం పోతే మాత్రం
అంటే మిగతా ముస్లింలు కానీ ఇంకా పార్షియల్ కానీ ఎవరైనా పోతే మాత్రం ఒక డిక్లరేషన్ సంతకం పెట్టేసుకుంటారు. అది అప్పుడుంది ఇప్పుడుంది. టీటీడీలో కూడా ఆ పద్ధతి ఉందమ్మా. నేను ఒక ఉదాహరణ చెప్తాను. గతంలో రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు ఉన్నప్పుడు వారు అటువంటి నిబంధన ఒకటి ఉంటుంది కదా, రాష్ట్రపతి కదా ఆయన నిబంధన అడుగుతారు అనుకుంటే ఆయనే అడిగి ఆ నిబంధనలు ఉన్నాయి కదా జ్ఞాపకం చేసి పుస్తకం తెప్పించి మన సంతకం పెట్టారు. అంటే ఏం లేదు అందులో ఏంటంటే నేను ఈ దేవుణ్ణి ఈ దేవదేవుణ్ణి ఈ హిందూ మత విశ్వాసాన్ని నమ్ముతాను నేను, అంటే ఈ దేవుడిని నమ్ముతానని చెప్పి ఫేత్ డిక్లరేషన్ అంటాం దాన్ని. ఫేత్ డిక్లరేషన్ ఇచ్చి సంతకం పెట్టేసి అంత రాసే ఉంటది. లేకుంటే రాకపోతే తానే ఆ 2 వాక్యాలు రాస్తారు, ఈ దేవుడిని నేను నమ్ముతున్నాను అని చెప్పి సంతకం పెట్టి లోపలికి పోవచ్చు. అట్లాగే గతంలో జాఫర్ షరీఫ్ అని కేంద్ర మంత్రిగా ఉండారు, రైల్వే శాఖ మంత్రి. ఆయనను కూడా ఎవరు ఆపలేదు. ఆపకపోతే ఇది ఒకటి నిబంధన ఉంది అని తెలుసుకొని బెంగళూరు దాకా రిజిస్టర్ తెప్పించుకున్నాడు. మళ్ళీ ఒకసారి తిరుపతి రాలేడు కదా ఆయన, తెప్పించుకొని మరీ సంతకం పెట్టి పంపించారు. ఇట్లా ఆదర్శవంతమైన ముస్లిం రాష్ట్రపతి గాని ఒక మంత్రి కనపడతారు మనకు. అట్లా ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా వీళ్ళు అడుగుతున్నారు. సంగతి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మంగళ ఇరికించడానికి ఆయన క్రిస్టియన్ మతాచారాలు పాటిస్తాడు కనుక ఆయన యేసుక్రీస్తు నమ్ముతాడు. అంటే మతం పుచ్చుకున్నారు కూడా, వాళ్ళ రాజారెడ్డి నుంచి వాళ్ళ తాతగారి నుంచి మతం పుచ్చుకున్నారు. కానీ నువ్వు హిందూ మతం కాదు, నీ వేరే మతం కదా, నువ్వు రెడ్డి ఉంచుకున్నావు కానీ వేరే మతం కదా నీది, నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు సంతకం తప్పనిసరి పెట్టాలి అని నిబంధన పెట్టడానికే మళ్ళొకసారి చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే నాదెండ్ల మనోహర్ ఏదైనా సరే, ఏ పార్టీ అయితే జనసేన అయితే ఏమైంది కానీ ఒక మంచి మాటలు ఆయనకు అర్థమైంది. ఆయన లాంటి వాడు కూడా అర్థమైంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ చేశారు ఆయన. అంటే ఇటువంటి వద్దు, దేవుళ్ళ మీద రాజకీయాలు వద్దు, అనవసరంగా బౌన్స్ అవుతున్నారు కదా, వాళ్ళ భూమి అవుతుంటారు కదా, భూమిరాంగ్ అవుతున్నారు కదా, వద్దన్నారు. మనం కూడా అదే సలహా చెప్తాం, దేవుడి మీద రాజకీయాలు వద్దు. నిజంగానే చట్టం చేస్తే తప్పేం లేదు. హిందూ మత ఆచారాలు పాటిస్తాను నేను, అక్కడికి ఆ దేవుడిని నమ్ముతానని ఫేత్ రిక్వెస్ట్ ఇవ్వడం మంచిది, తప్పేది. ఏ దేవుడికైనా ఏ మతానికైనా తన ఓన్ విలువలు ఉంటాయి, సొంత మనకు చట్టాలు ఉంటాయి, సొంత నిబంధనలు ఉంటాయి కనుక చేస్తే మంచిదే. కొత్తగా చట్టం అవసరం లేదు, ఉన్న చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది. అసలు చట్టాలు తుంగలో దొక్కుతూ, రూల్స్ తుంగలో దొక్కుతూ తిరుమల తిరుపతిలో దేవస్థానంలో జరిగేంత దుర్మార్గాన్ని ఇంకెలా జరుగుతారు. నేను చెప్తాను, లిక్కర్ బాటిల్ నుంచి మొదలుకొని మాంసాహారం నుంచి మొదలుకొని సిగరెట్ నుంచి మొదలుకొని అన్ని దొరుకుతున్నాయి కదా. దానికి కారణము వైసీపీ టీడీపీ కాదు, వచ్చిన సమస్య ఇదంతా కూడా. వాళ్ళ అధికారులను మార్చాలి, మన బోర్డు నిబంధనలు మార్చాలి, తీవ్రంగా తప్పు చేసిన వాడు శిక్షిస్తే తప్ప ఇంక ఇట్లాంటివి మారవు. ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ ముఖ్యమంత్రి వచ్చినా అది యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. దానికి ఎక్కడో ఎండ్ కార్డు పడాల్సింది, ఫుల్ స్టాప్ అవ్వాల్సిందని నేను రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.